గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు మనం తప్పులు చేస్తూ ఉంటాం. అది తప్పు అని మనకు తెలియకుండా చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటాం, తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటాం. అది తప్పని తెలుసు, అయినప్పటికీ తప్పులు చేస్తూ ఉంటాం. అది ఎవరైనా మనకు చెప్పినప్పుడు అర్థమవుతుంది మనం చేసింది తప్పు అని కదా. సో అటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. అయితే ఆ తప్పులోనే నువ్వు మిగిలిపోవాలని దేవుడు ఆశించట్లేదు. తప్పు చేసినప్పుడు, నువ్వు తప్పుడు వ్యక్తిగా పిలువబడుతున్నప్పుడు ఆ తప్పులోనే నువ్వు మిగిలిపోవాలి, నీ జీవితం అంతా తప్పులోనే ముగించబడాలని దేవుడు కోరుకోవట్లేడు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే నువ్వు అందులో నుంచి బయటికి రావాలి, నీ తప్పుని సరిదిద్దుకోవాలి, నువ్వు తిరిగి నూతనంగా మారాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన కదా. సో ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తూ ఉంది. 2 తిమోతికి రాసిన పత్రిక 3:16-17 చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని ఖండిస్తుంది, దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది, మన తప్పును సరిదిద్దుతుంది. దేవుని వాక్యం మనల్ని నీతి అందు శిక్షణ చేస్తుంది. సో ఇట్టి వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ జీవితం మారుతుంది. నువ్వు తప్పుడు వ్యక్తిగానే నువ్వు ఉండవు, కానీ దేవుడు నిన్ను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తాడు. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతావో, నీ తప్పును సరిదిద్దుకోవడానికి నువ్వు ఇష్టపడతావో, నేను ఇంకా తప్పు జోలికి వెళ్ళను, నేను పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతుకుతాను అని ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావో, ఎక్కడైతే నువ్వు తప్పుడు వ్యక్తిగా పిలువబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా నిలబెడతాడు. సో కాబట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యాన్ని చదవండి. వాక్యం మిమ్మల్ని ఖండిస్తుంది. వాక్యం మిమ్మల్ని తప్పు చేసినప్పుడు సరిదిద్దుతుంది. నీతి అందు మనల్ని నడిపిస్తుంది, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆ నీతి మార్గంలో చివరికి ఏం దాగి ఉంది అంటే పరలోకం దాగి ఉంది. సో అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.